తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే వచ్చిన ప్రతి రూపాయిని 10 రూపాయలు చేసింది మటుకు విజయదుర్గ గారు. వాళ్ళు సంపాదించిన దాన్ని అంటే ఇష్టానికి ఎక్కడంటే అక్కడ ల్యాండ్స్ కొనేసారు హ్యాపీగా. ఇప్పుడు పిల్లలు ఏమన్నా అంటే ఒక్కోసారి ఏంటి ఎప్పుడు చూద్దాం సిమెంట్ అంటావు, ఎప్పుడు చూద్దాం అదంటావు ఇదంటావు. బిల్డింగ్ కట్టేదాన్ని కదా మరి అక్కడ ఒక్కోసారి బిల్డింగ్లు కూడా కట్టి అమ్మిని కూడా ఉంది. నాకు ఇల్లు కట్టడం హాబీ. నాకు ఇంట్రెస్ట్ ఏంటో బాగా. నాకు ఒకటి కట్టిస్తారా? అస్సలు స్థలం ఉందంటే దానిలో స్టార్ట్ చేసి కట్టే వరకు నాకు ఆగేది కాదు. అంటే మీ స్థలమేనా? మా స్థలంలోనే కట్టి అమ్మేసి ఉన్నాయి నేను. స్థలం ఉందంటే ఇల్లు కట్టేస్తా. ఇల్లు కట్టడం మరి ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏమో నాకు చేతిలో ఉందేమో. ఆడుకున్నట్టు చేస్తా. పిల్లలు ఏదో ఆడుకున్నట్టు చాలా 1 సంవత్సరం లోపల కట్టేస్తా నేను. బ్రహ్మాండం అంటే ఇల్లు అయినా సరే 1 సంవత్సరం లోపల కట్టేస్తా. ఆ వర్కర్స్ కూడా అలా వచ్చేవాళ్ళు. వాళ్ళకి నెల్లూరు నుంచి అటు ఒక గ్రూపుని తెప్పించి 3 పూట్ల వంటలు చేసి నేనే పెట్టి కట్టించేదాన్ని. బయట వాళ్ళు నమ్ముకుంటే 10 దాకా రారని, వీళ్ళైతే 8 గంటలకు వెళ్ళిపోయి పనిలో ఉంటారని 3 పూట్ల వండి పెట్టి అలా కట్టించా. మరి ఈ లెక్కన రవళి గారు పెద్ద హీరోయిన్ బాగా సంపాదించుంటారు కదా, మరి వాళ్ళకి డివైడ్ చేశారా? సమానంగా పంచిచ్చారా? సమానంగా అనేటప్పటికి ఇప్పుడు ఒక చోట ఒక గ్రౌండే వచ్చింది అనుకో గమ్ముని కొనడానికి. ఆ గ్రౌండ్ పెద్ద పిల్ల కదా హరితకి ముందు పెళ్లి చేసి పంపించాలి కదా, ఆవిడ కొనేసేవాళ్ళం. 2 గ్రౌండ్లు వచ్చిందా, ఒక చోట 2 గ్రౌండ్లు వచ్చింది తీసేయి. అప్పుడు గ్రౌండ్లో 5 లక్షలు ఉండేది, 10 లక్షలు పెట్టి ఆవిడకి ముందర 2 గ్రౌండ్లు ఉన్నాయి. ఒక గ్రౌండ్ స్థలం ఉంది అక్కడ, ముందు ఒక బిల్డింగ్ కట్టేసా. అది 2 గ్రౌండ్లు ఈ బిల్డింగ్ నీకే, అది ఫిక్స్ ముందు అక్కడ ఉండి తర్వాత సంపైతే తర్వాత చూద్దాం, ముందు అవి ఉండని నీకు. సరే ఇంకో చోట ఈవిడికి ఇప్పుడు ఎక్కువ రావాల్సిన రాణా ఉందనుకో వాళ్ళ రాతలో, ఆవిడ 2 గ్రౌండ్లు దొరికింది, ఇప్పుడు 3 గ్రౌండ్లు దొరుకుతుంది. దొరికినప్పుడు ఆవిడ 2 కొన్నాం కదా, ఈ 2 కొనడానికి సంపాదన అందరిది కలిపే కొంతకాలం వరకు కలిపే. ఇక ఇప్పుడు హరిత పెళ్ళయిందనుకో అప్పటి నుంచి ఇక లేదు. అప్పటి నుంచి రవళి సంపాదన రవళితోనే చేసుకున్నాం. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సంపాదన తీసుకెళ్ళి ఆవిడలో కలపల. ఇంకా అవసరమైతే 1 సంవత్సరం ఆవిడ సంపాదన సీరియల్ చేసినయే నేను ఇవ్వలే ఆవిడికి. పెళ్లి చేసి ఉన్నాను, అది ఇది ఖర్చులు ఉంటాయిలేమ్మా ఇక్కడ అన్నట్టు ఇవ్వల. 1 సంవత్సరం ఇవ్వటం కుదరదని తర్వాత నుంచి ఇచ్చాం. ఈ ఆస్తులు పంచడం ఇవన్నీ పంచడం కూడా 10 ఏళ్ళు ఆగింది. 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అవని పెళ్ళి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒకేసారి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేయి. అప్పటి వరకు ఇచ్చినాయి కాకుండా ఎక్స్ట్రా ఇచ్చేయి 10 ఏళ్ళు ఆగమన్నాం తప్పితే మామూలుగా ఉన్నాయన్నీ ముందే ఇచ్చేసాం. వాళ్ళు పెళ్ళి అవ్వగానే ఇచ్చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ కట్టాం చెన్నైలో. అది తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఇచ్చాను. అంటే వాళ్ళే డబ్బిచ్చారు, నేనే కట్టిపెట్టా. రవళికి ఒక కాంప్లెక్స్ ఉంది, హరితకు ఒక కాంప్లెక్స్ ఉంది. మేము చెన్నైలో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇద్దరికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ. అన్ని జాగ్రత్త పరిచి ఎప్పుడైతే సినిమాలు తగ్గుతున్నాయి అనే నాకు వచ్చిందో ఊరికి కొనుక్కుంటా పోతే ఎట్లా? ఇప్పుడు రిఫండ్ రాకపోతే ఏం తింటాం? సినిమాలలో స్థలాలే కొనుక్కెళ్తే స్థలాలు అన్నం పెట్టవు కదా. అప్పుడు ఈ కాంప్లెక్స్ కట్టడం మొదలు పెట్టాను. నెలకింత వస్తే కావాలి కదా సినిమాలు తగ్గితే. అలా చేసినాయి అంతా. మరి దీని జ్ఞానం అంటారు ఏమంటారు నాకు తెలీదు. ముందు చూపు జ్ఞానం తర్వాత రేపేంటి అనేది నాకు తెలుసు. అప్పుడు ఎంతలే మీరు కొన్నప్పుడు గ్రౌండ్ 1,00,000, ఇప్పుడు అన్ని 2 కోట్లు 3 కోట్లు కోట్లు అయిపోయింది. ఈ లెక్కన 100 నుంచి 200 కోట్ల వరకు పోగు చేశారు చెన్నైలో. అంత వందల కోట్లు చేసిన సినిమాలకు తగ్గట్టు కొన్నాను, అవి పెరిగినాయి అంతే. 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రకంగా చెప్పాలంటే విజయదుర్గ గారు ఆ జనరేషన్లో, అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు చూస్తూనే ఉన్నాం కాబట్టి, హీరోయిన్స్ వెనక తండ్రులు ఉన్నప్పుడు పెద్దగా ఎవరు సక్సెస్ అవ్వలేదు. తల్లులు వెనకుండి నడిపించిన హీరోయిన్స్నే పెద్ద సక్సెస్ అయ్యారు. ఇది ఎవరినైనా చూడండి, ఇది అక్షరాల నిజం. ఎందుకంటే తండ్రులు హెల్ప్ ఉండి తండ్రులతో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. సావిత్రి గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, భానుప్రియ గారు కావచ్చు, వాణిశ్రీ గారు కావచ్చు, జమున గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి తల్లి వెనకున్నారు. అందరూ తల్లి వెనకే ఉన్నారు. తండ్రిని లెక్క పెట్టుకుంటే నాకు తెలిసి సౌందర్య గారు, రోజా కూడా వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు. వాళ్ళ నాన్న అన్నలు వచ్చేవాళ్ళు. అలాగే జయప్రద గారు కూడా వాళ్ళ నాన్నగారే అనుకుంటా. జయప్రద గారు కూడా అంతే. తప్పితే ఏళ్లలో లెక్క పెట్టుకునే వాళ్ళే తప్పితే మీరు చూసే ఉంటారు. చూసా అందరూ తల్లులు ప్రోత్సాహంతోనే హీరోయిన్లు అయ్యారు. మీరు చూడండి, హీరోయిన్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మ అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మా నాన్నగారు ఇట్లా చేశారని చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. మరి అది ఇండస్ట్రీకి వరమేమో నాకు తెలియదు. అది మా అమ్మ
అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, చేసిన తక్కువ సినిమాలైనా మమ్మే పెంచింది ఇవన్నీ. మాకు స్థలాలు ఎట్లా ఉంటే అట్లా కొనేసేది, వెళ్ళి 50,000 పెట్టినా కొనేసేది అక్కడికి వెళ్ళి. అలా ఇవాళ మరి మేము ఇలా దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అది తెలిసేసింది అందరికీ, దాని వాల్యూ తెలిసింది. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుని ఇక నేను మళ్ళీ అందులో చొరబడను. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ విషయాల్లో నేను చొరబడను. అంటే నాది ఒక క్వశ్చన్, చెప్పండి. చిన్నప్పటి నుంచి తండ్రి లేరు వాళ్ళకి, ఒక స్థాయికి వచ్చినప్పుడే తండ్రి కావాలి అవును, వాళ్ళ ఎదుగుదలలో. ఉమ్. అలాంటిది కష్టపడి పెంచారు. డబ్బు కాదు, డబ్బు వస్తుంది తర్వాత ఉంటుందిలే, అది వేరే విషయం. ముందు 3 పిల్లల్ని పెంచాలంటే కష్టం ఒక ఆడ మనిషికి. అలాంటిది ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పటికి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తారు, పెళ్ళైన వరకు కూడా. అంత సంపాదించి రూపాయిని పోగేసి కోట్ల ఆస్తిని ఇచ్చారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాంటిది పిల్లల దగ్గర లేకుండా ఎందుకు మీరు ఒక్కళ్ళు సపరేట్గా ఉంటున్నారు? ఇదేదో పెద్ద చిక్కు ప్రశ్నే. పిల్లల దగ్గర లేకుండా అంటే ఆడపిల్లలు, నాకు కొడుకు ఉన్నాడు, కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళ దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. ఎవరికైనా మన సాంప్రదాయాలు అంటారో, మన పద్ధతులు అంటారో కూతుళ్ళ దగ్గర ఉండరు. కొడుకు కూడా ఉన్నాడు కదా, నాకు కొడుకు దగ్గరైనా ఉండొచ్చుగా అంటారు. నాకేంటో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారులే. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, గమ్మున ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనుకో, నాతో నేను ఎవరికీ చెప్పక్కర్లే. మా పిల్లలు ఫోన్ చేసి ఎక్కడున్నామని అడిగితే పలానా చోట ఉన్నానని చెప్తా. ఒకళ్ళు ఇంట్లో ఉన్నామనుకో, వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఒక కిట్టి పార్టీనో అదో ఇదో, లేకపోతే మన్నయ్యలను చుట్టాకో, మా ఊరు వెళ్ళాలో, మా చుట్టాలను చుట్టాకో వెళ్ళాలి. ప్రతిసారి వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా కూతురు ఇళ్ళకి వెళ్తాం. ఇప్పుడు ఇట్లా ఉంది, కాసేపు పడుకోవాలనిపిస్తుంది. ఈ సోఫా ఉందా నా ఇల్లు, కాసేపు టీవీ చూస్తా, నేను ఇక్కడే పడుకుంటా. ఇక లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు నైటీలు తిరుగుతారు. ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది. కాపురం ఇప్పుడన్నా వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉంటే అది వేరే విషయం. కానీ కాపురమే అక్కడ ఉండాలంటే నాకు సరి అనిపించలేదు. పిల్లలు ఎప్పుడు పిలుస్తారు, అరుతారు. అవళ్ళి విజయ్ కూడా పిలుస్తాడు, ఒంట్లో బాగా అంటున్నావు కదా, పోనీ కాశీ వెళ్ళొచ్చాను మొన్న 13 రోజుల టూరు. చాలా సిక్ అయ్యాను. అంటే ఈ వయసులో సిక్ అవుతారు, టక్కన ఏదన్నా బాగాలేదనుకో అయ్యాను. కానీ అన్ని భగవంతుడే. అయ్యా నరిస్తే ఏ రూమ్ లో నుంచి ఎవరు రావడానికి లేదు, అది నేను అంటున్నాను. లేరు. అదంతా భగవంతుడి మీద మొదటి చెప్తున్నాను కదా. భగవంతుని నమ్ముకున్నా మనం ఎంతకాలం మన ఆయుష్ రాశాడో రాస్తాడు. ఎలా వెళ్ళాలో అది కూడా రాసి పెట్టే ఉందిగా. మనం జాగ్రత్త పడిన రోజునే పోతాయేంటి, అంత లేదు కదా. ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఆయన తెలుసు. అంతే. అన్నీ కష్టాలు నష్టాలు భయాలు అన్నీ అనుభవించేశాను. ఇప్పుడు కొత్తగా ఏదైనా వస్తాను భయపడే అంత సీన్ లేదు నాకు. ఇక ఉన్నంతకాలం నన్ను పిల్లలు బాగానే చూస్తున్నారు. అన్నీ నాకేం కావాల్సిన వాళ్ళే ఇస్తున్నారు. తీసుకోవడం వరకే కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టెస్టేసి కూర్చోను. అంటే ఇప్పటికీ విజయదుర్గ గారు పెడితే తీసుకోవటం, లేకపోతే పిల్లలు పెడితే తీసుకునే స్థాయికి ఏమైనా వచ్చారా? లేదు. నా దగ్గర ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం. నా దగ్గర 1 సెంటు భూమి కూడా పెట్టుకోలే నేను. 1 సెంటు భూమి అనేది నా దగ్గర పెట్టుకోలే. ఒక బిల్డింగ్, ఒక ఇల్లు అలాంటివి ఏమీ పెట్టుకోలే. అన్ని పిల్లలు పెళ్ళైన తర్వాత అందరికీ అన్నీ ఇచ్చేసా. నాకేమీ లేదు. ఇప్పుడు నేను ఎందుకంటే నా దగ్గర ఉన్న కొందికి నా మీద ప్రేమ తగ్గొచ్చు పిల్లలకి. మెయిన్ ఇంపార్టెంట్ తెలుసా ఇది. తగ్గిందా ఎప్పుడన్నా అట్లా? నా దగ్గర ఉంటే తగ్గేది. ఆస్తులు నా దగ్గర ఉంటే ఎందుకు ఆవిడ దగ్గరే పెట్టుకుంది, ఏం చేసుకుంటుందంట, ఇచ్చేయక ఒకదానికి ఇప్పుడు పోయేదాకా ఎదురు చూడాలి ఏంటి అనిపించవచ్చు మనసులకి. అనిపించవచ్చమ్మా. మీ వారు సంపాదించినవి కూడా ఇచ్చేశారు. అవన్నీ మా తిండికి మేము బతికి బయటకు వచ్చి అన్నీ చేసి వచ్చాం కదా, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు పిల్లలు సంపాదించింది మాత్రమే ఇప్పుడు మా దగ్గర. దానిలో నేనే పిల్లలు సంపాదించిన వాటినే నేను దాచి పెట్టి చేసి ఇల్లు కట్టినా. అలాంటి నువ్వింత సంపాదించింది కాకుండా ఆ టైంలో వాళ్ళకి ఎంతంత టైం కలిసి వచ్చిందో ఆ టైంలో కొనేసి పెట్టేసింది వాళ్ళ పేరుని అట్ట. నేను వెళ్ళి ఇప్పుడు నేను 4 ఎకరాల పొలమో 2 ఇళ్ళు నా పేరుని పెట్టుకున్నాను అనుకోయ్యా. ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాటి మీదే ఉంటుంది ధ్యాస, నా మీద కంటే కూడా. మీరు అలా పెంచలేదు కదా. పెంచకపోయినా కూడా పెళ్ళిళ్ళైనాయి కదా. అంటే అల్లుళ్ళు అలా మారుతారు. అల్లుళ్ళు మారుతారని నేను చెప్పను. పెళ్ళైనా వాళ్ళకు కాపురం అయిపోయింది కదా, వాళ్ళకి పిల్ల జల్ల కదా, వాళ్ళ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అన్నప్పుడు ఆస్తులు ఎక్కడో ఉన్నాయంటే అట్ట.
అమ్మకి ఏం తక్కువ, మనం ఉన్నాక అనిపించవచ్చు కదా వాళ్ళకి. అందుకని నేను అసలు ఏమీ అట్టు పెట్టుకోలేదయ్యా, అందరికి వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటున్నా, అదేం తప్పు కాదు. నేను ఆ చెయ్యి కింద ఉందా వాళ్ళ చెయ్యి పైన ఉందని అసలు ఆ ధ్యాసకే వెళ్ళను నేను. అంతా నేను చేశానుగా అన్న ఒక ధీమాన్న ఉంటుంది, కానీ నాకు ఇవాళ వాళ్ళు ఇస్తున్నారే నేను తింటున్నానని అసలు ఆ ఫీలింగే నాకు లేదు. లేదు, వాళ్ళకి లేదనుకుంటున్నా. కొడుకు కూడా ఇక్కడే ఉంటారు కదా, ఉంటాడు, హైదరాబాద్లో? ఇక్కడే ఉంటాడు, రమ్మంటాడు. కాకపోతే ఇంకా అబ్బాయి ఏంటంటే మంచి స్టేజ్కి వెళ్ళలేదని అది కొంచెం చిన్న ఫీలింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.